ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద తట్టడం మన్నేయకుండా ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా చేపట్టకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పినారు, అందరు అడుగుతూనే ఉన్నారు, పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు. కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది, అది కూడా నీళ్ళు ఆపుకోవడానికేం ఇబ్బంది ఉండదు. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆశాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జిపూల్ అవి, అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జిపూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4కి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాం 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు. మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా కరువైన దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్, అది మిగిలి ఉంది. అది కూడా మిగిలి ఉండడానికి వేరే కారణాలు ఏం లేవు. అక్కడేదో అప్పుడు కొద్దిగంతా ల్యాండ్ అక్విజిషన్ ఉండింది, దాన్ని సాకుగా చూపించి ఆ ఏజెన్సీ అప్పుడైతే వర్క్ అయితే వచ్చిందో ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు. సరే టెండర్లలో వచ్చింది, దాన్ని మనకు ఆయన తెలుగుదేశం అయినా ఇంకో పార్టీ అయినా టెండర్లో వచ్చింది, దాని ప్రభుత్వం కాదని లేదు. నిబంధనల మేరకు ఇవ్వాల్సిందే వరకు, నిబంధనల మేరకు వచ్చింది, ఆయన జాప్యం చేసిండు. మరి దాని వెనక ఏమన్నా ఆ ప్రాంతపు అధినాయకులు ఎవరైనా ఉన్నారా? కొద్దిగంత మిగిలించి పెట్టి క్రిటికల్గా పెడితేనంటే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే దురుద్దేశం ఉందా మాకు తెలియదు. కానీ సారాంశంలో మిగిలినటువంటి వరకు అంతే. ఆయన కొడుకు శాసనసభ్యుడు కూడా ఉన్నాడు ఇప్పుడు అవతల ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో, ఆ సదరు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే కేవలం ఆయంత వర్క్ కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలి ఉంది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం, పాలమూరు రంగారెడ్డి నీళ్లు. ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం, ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండు మీరు, నీళ్లు రాకుండా. ఇప్పుడు 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జిపూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెట్రన్ కూడా కంప్లీట్ చేసినాక
ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే? మొత్తం ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమి 27,000 ఎకరాలు. 27,000 ఎకరాల భూసేకరణలో మేము ఆల్రెడీ 26,824 ఎకరాలు పూర్తి చేసినాం. అంటే జస్ట్ 100 ఎకర్స్ ఇటు అటు మిగిలింది. 27,000 ఎకరాల భూసేకరణలో కేవలం 100 ఎకరాలు ఇటు అటు